పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్. ఆయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో భారీగా దందాలు చేశారని, అక్రమ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే మదనపల్లిలో డాక్యుమెంట్లకు నిప్పు పెట్టించాడని ఆరోపించారు. పెద్దిరెడ్డి చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా చర్యలుంటాయని మంత్రులు స్పష్టం చేశారు. అది వేశారు. ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడు ఎలా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చెప్పడం అంటే ఓవరాల్గా చెప్పడం, ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందిరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తూ ఉంది. ఎన్ని సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. రిపోర్ట్ వచ్చిందో తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. తప్పకుండా కమిటీ వేశారు. 3 men జిల్లా ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కలెక్టర్ గారితో ఒక కమిటీ వేశారు. ఆల్రెడీ అది సిఎస్ గారు ఆర్డర్ కూడా ఇచ్చారు ఇవాళ పొద్దున్నే. తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఏమనుకున్నారంటే పలానా షాక్ ఇస్తే ఆ షాక్కి సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ, పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరితెగిచ్చారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని, దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. ఎవరు అతీతులు కాదండి, చట్టానికి ఎవరు అతీతులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతీతులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది.